అందరికీ నమస్కారం. మార్గశిర శుక్రవార కథ. మార్గశిర శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు. మార్గశిర మాసం అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. అందున మార్గశిర మాసంలో గురువారం, శుక్రవారాలలో వ్రత కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ మార్గశిర శుక్రవార వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలిగేలా మార్గశిర లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. పూర్వం సౌరాష్ట్ర దేశంలో సాగరుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని భార్య పేరు చంద్రికాదేవి. వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ మనశ్శాంతి కరువయింది. రాణి చంద్రికాదేవికి ఎంతో గర్వం, అహంకారం ఉండేవి. పేదవారిని చూసి చిన్న చూపు చూసేది. దాన ధర్మాలు చేయడం అంటే ఆమెకు గిట్టేది కాదు. ఒకనాడు మార్గశిర మాసంలో లక్ష్మీదేవి ఒక ముసలమ్మ రూపంలో చంద్రికాదేవి అంతఃపురానికి వచ్చింది. ఆ సమయంలో రాణి తన చెలికత్తెలతో పాచికలాడుతూ ఉంది. ముసలమ్మను చూసిన రాణి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీలాంటి ముసలి వాళ్ళు రావడానికి ఇది సత్రం కాదు, రాజభవనం అని కఠినంగా మాట్లాడుతుంది. దానికి ఆ ముసలమ్మ శాంతంగా ఇలా పలికింది. అమ్మా, నేను మార్గశిర లక్ష్మిని. ఈ మాసంలో నన్ను పూజించే వారికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పడానికి వచ్చాను అని సమాధానమిచ్చింది. ఆ మాటలు విన్న రాణి పగలబడి నవ్వి, ఓసి ముసల్దానా, సకల సంపదలకు అధిపతి అయిన ఈ రాణికే నువ్వు సంపదలు ఇస్తావా? నీ పూజలు, వ్రతాలు నాకు అవసరం లేదు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని గద్దించింది. ఆ అవమానానికి లక్ష్మీదేవి చిన్నబుచ్చుకొని, నీ ఇష్టం తల్లి, నీ గర్వమే నీకు అడ్డుగా ఉంది. ఎవరైతే భక్తితో నన్ను కొలుస్తారో వారిని నేను కరుణిస్తాను అని చెప్పి మాయమైపోయింది. లక్ష్మీదేవి అలా వెళ్ళిపోయిన మరుక్షణం నుండి రాజుగారి ఖజానా ఖాళీ అవడం మొదలైంది. వ్యాపారంలో నష్టాలు, పంటలు పండకపోవడం, పశువులు చనిపోవడం వంటి కష్టాలు ఒకదాని వెంట ఒకటి రాసాగాయి. కొద్ది కాలంలోనే రాజు, రాణి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో అడవుల పాలయ్యారు. అదే రాజ్యంలో సుశీల అనే ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త ఒక సాధారణ పురోహితుడు. వారికి పూట గడవడమే కష్టంగా ఉండేది. అయినప్పటికీ సుశీల ఎంతో భక్తిపరురాలు, దయగలది. తనకున్న దానిలోనే ఇతరులకు సహాయం చేసేది. ఒక మార్గశిర ఆదివారం నాడు ముసలమ్మ రూపంలో ఉన్న లక్ష్మీదేవి సుశీల ఇంటికి వెళ్ళింది. సుశీల ఆ ముసలమ్మను సాదరంగా లోపలికి ఆహ్వానించి తన దగ్గర ఉన్న కొద్దిపాటి గంజిని ఇచ్చి ఆకలి తీర్చింది. ముసలమ్మ ఆమె మంచితనానికి ముగ్ధురాలై, అమ్మా, నీ భక్తికి మెచ్చాను. నేను మార్గశిర లక్ష్మిని. ఈ రోజు నుండి ప్రతి శుక్రవారం ఒక వ్రతాన్ని ఆచరించు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి వ్రత విధానాన్ని వివరించింది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి. తలస్నానం చేసి పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా కలశాన్ని ఏర్పాటు చేయాలి. కలశంలో నీరు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు వేసి దానిపై మామిడి ఆకులు, కొబ్బరికాయ ఉంచాలి. దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజించాలి. నైవేద్యంగా నీ శక్తి కొలది పులిహోర, పరమాన్నం లేదా కనీసం చలిమిడి, వడపప్పు, పానకం సమర్పించాలి. ముఖ్యంగా నువ్వులతో చేసిన చిమ్మిలి అంటే నువ్వుల లడ్డూలు అమ్మవారికి అత్యంత ప్రీతికరం. పూజ పూర్తయ్యాక మార్గశిర శుక్రవార కథను భక్తితో చదవాలి లేదా వినాలి. అనంతరం ముత్తైదువులకు తాంబూలమిచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సుశీల ఆ ముసలమ్మ చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో మార్గశిర వ్రతాన్ని ఆచరించింది. మొదటి శుక్రవార పూజ పూర్తవ్వగానే ఆమె భర్తకు ఒక యజ్ఞం నిర్వహించే అవకాశం వచ్చింది. దానికి అతనికి మంచి సంభావన లభించింది. రెండవ శుక్రవారం నాటికి వారి ఇంట్లో ధాన్యం నిండింది. మూడవ శుక్రవారం నాటికి సుశీల పెరట్లో తవ్వుతూ ఉండగా బంగారు నాణ్యాల బిందె దొరికింది.
ఇక 4వ శుక్రవారం వచ్చేసరికి వారు ఆ ఊరిలోనే పెద్ద ధనవంతులయ్యారు. ఐశ్వర్యం వచ్చినప్పటికీ సుశీల తన గతాన్ని మరవలేదు, గర్వపడలేదు. మరింత వినయంతో దాన ధర్మాలు చేస్తూ ప్రతి సంవత్సరం మార్గశిర వ్రతాన్ని ఆచరించసాగింది. ఇక అడవుల్లో తిండి లేక అలమటిస్తున్న రాణి చంద్రికాదేవి సుశీల వైభవం గురించి విని ఆమె ఇంటికి వచ్చింది. రాణి దౌర్భాగ్య స్థితిని చూసి సుశీల ఎంతో జాలిపడి ఆమెకు భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చింది. అప్పుడు చంద్రికాదేవి, ఒకప్పుడు నీలాంటి పేదవారిని చూసి నేను హేళన చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయ్యింది. నీకు ఈ ఐశ్వర్యం ఎలా వచ్చింది అని అడిగింది. దానికి సుశీల వినయంగా, అమ్మా, ఇదంతా మార్గశిర లక్ష్మీదేవి కరుణ. ఒక ముసలమ్మ రూపంలో వచ్చి ఆమె నాకు వ్రతాన్ని ఉపదేశించింది. దానిని ఆచరించడం వలనే మాకు ఈ కష్టాలు తీరాయి అని చెప్పింది. ఆ మాటలు వినగానే చంద్రికాదేవికి తాను అవమానించింది సాక్షాత్తు లక్ష్మీదేవినే అని అర్థమయ్యింది. తన గర్వానికి, అహంకారానికి పశ్చాత్తాపపడి కన్నీళ్లు పెట్టుకుంది. సుశీల ఆమెను ఓదార్చి వ్రత విధానాన్ని మళ్ళీ వివరించింది. చంద్రికాదేవి కూడా భక్తి శ్రద్ధలతో మనసులోని గర్వాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవిని క్షమించమని వేడుకుంటూ ఆ వ్రతాన్ని ఆచరించింది. ఆమె నిష్కల్మషమైన భక్తిని మెచ్చిన లక్ష్మీదేవి ఆమెను కరుణించింది. కొద్ది కాలానికి వారు కోల్పోయిన రాజ్యం, సంపదలు తిరిగి వచ్చాయి. అప్పటి నుండి చంద్రికాదేవి గర్వాన్ని వదిలి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ గొప్ప రాణిగా పేరు తెచ్చుకుంది. కాబట్టి ఐశ్వర్యం ఉన్నప్పుడు గర్వంతో విర్రవీగకూడదు. పేదరికంలో ఉన్నప్పుడు కృంగిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నా భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, భక్తి కలిగి ఉండాలి. నిష్కల్మషమైన మనస్సుతో, శ్రద్ధతో చేసే పూజను ఆ లక్ష్మీదేవి తప్పక స్వీకరించి అనుగ్రహిస్తుంది. సిరి సంపదల కన్నా మనశ్శాంతి, సద్గుణాలే గొప్పవని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ కథను ఇప్పటి వరకు పూర్తిగా విన్నవారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో మరొక కథను తెలుసుకుందాం. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక ముసలావిడ ఉండేది. ఆమె సూర్య భగవానుడి భక్తురాలు. ఈమె ప్రతి ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి గోవు పేడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక పూట మాత్రమే అన్నం తినేది. ప్రతి ఆదివారం ఇలానే చేసేది. సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో, ధనధాన్యాలతో సుఖంగా ఉండేది. ఈమె పక్కింటి ఆవిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది. ఒక శనివారం రాత్రి పక్కింటి ఆవిడ గోవును ఇంటి లోపల కట్టేసుకుంది. ఈ ముసలావిడకు పేడ దొరకకుండా చేయాలని ఆమె అలా చేసింది. మరుసటి రోజు పేడలేని కారణంగా వాకిలి ఖాళీగా ఉంది. ముసలావిడ వ్రతం చేయలేదు, భగవంతునికి ప్రసాదం పెట్టలేదు. ఆమె కూడా ఆ రోజంతా తినలేదు. ఆమెకు కలలో సూర్య భగవానుడు కనిపించి ఎందుకు వ్రతం చేయలేదు అని అడిగాడు. దానికి ఆమె జరిగిందంతా చెప్పింది. దానికి జరిగిందంతా సూర్య భగవానుడు ఆలకించి ఆమెకు ఎంతో సుందరమైన గోవును, దాని బిడ్డను ఈమెకు ప్రసాదిస్తున్నట్లు కనిపిస్తుంది. పొద్దున్నే లేచి చూస్తే ఎంతో ముద్దుగా ఉన్న గోవు, దాని బిడ్డ వాకిట్లో ఉన్నాయి. పక్కింటావిడ ఈ గోవును, బిడ్డను చూసి ఇంకా రగిలిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఆ గోవు చూస్తూ ఉండగానే బంగారు పేడ వేస్తుంది. అది చూసిన పక్కింటావిడ ముసలావిడ లేవక ముందే పరుగు పరుగున వెళ్ళి ఇంట్లో గోవు పేడను అక్కడ పెట్టి బంగారు పేడను తెచ్చుకుంటుంది. ప్రతిరోజు ముసలావిడ లేవకముందే లేచి బంగారు పేడను తెచ్చుకొని కొన్ని రోజులకు ఎంతో ధనం పొందుతుంది. అసలు బంగారు పేడ గురించి తెలియని ముసలావిడ ఒకరోజు ఎందుకో గోవును ఇంట్లో కట్టేసుకుంది. ఉదయం అది బంగారు పేడను పెట్టడం చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే ముసలావిడ కూడా ధనవంతురాలైపోతుంది. ఇదంతా చూసిన పక్కింటావిడకు వల్లు మండి తన భర్తకు ఈ గోవు గురించి చెప్పి రాజుగారికి ఈ గోవు యొక్క బంగారు పేడ గురించి చెప్పమని, ఇలాంటి గోవు ఉంటే రాజుగారి వద్ద ఉండాలి కానీ ఈ ముసలావిడ వద్ద కాదని చెప్తుంది. ఇక పక్కింటావిడ భర్త రాజుగారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఇక రాజుగారు గోవును, దాని బిడ్డను తీసుకుని రమ్మని ఆదేశిస్తాడు. గోవు బంగారు పేడ వేయడం చూసి ఆశ్చర్యపోతాడు రాజు. ముసలావిడ ఎంత బ్రతిమిలాడినా కూడా వినకుండా లాక్కుని వెళ్ళిపోతారు.
ముసలావిడ నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉంటుంది. సూర్య భగవానుని ప్రార్థిస్తూ తల్లడిల్లిపోతుంది. ఆమె పరిస్థితి చూసిన సూర్య భగవానుడు రాజుకు కలలో కనిపించి, ఓ రాజా, ఆ ముసలావిడ గోవును దాని బిడ్డను ఆమెకు ఇచ్చేయి. ఆమె నా భక్తురాలు. ఆమె ఎంతో బాధపడుతుంది. పంపకపోతే నా ఆగ్రహానికి గురవుతావు అని చెప్తాడు. ఉదయం లేచి రాజు భయంతో భక్తితో ఆమె గోవును బిడ్డను ఆమెకు ఇచ్చిరమ్మని పంపించాడు. అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషంగా ఆదివారం వ్రతం చేస్తూ సంతోషంగా జీవించసాగింది. ఇటు రాజు కూడా రాజ్యంలో అందరూ ఆదివార వ్రతం చేయాలని ఆదేశిస్తాడు. అప్పటి నుండి ఆదివారం రోజు ఆ రాజ్యంలో ప్రజలందరూ సూర్య భగవానుని భక్తితో పూజిస్తూ ఉంటారు. దాని ద్వారా రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో సంతానం లేని వారికి సంతానం కలిగింది. శారీరక కష్టం తొలగిపోయింది. ఆ రాజ్యంలోని వారంతా ధనవంతులై సుఖంగా జీవించసాగారు. ఆ రాజ్యంలో చూద్దామన్నా ఒక్క పేదవాడు కూడా కనిపించలేదు. చూశారు కదండి, ఈరోజు మనం మార్గశిర శుక్రవార వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.